అరగంటలో 6 పుస్తకాల ఆవిష్కరణ వాటి గురించి మాట్లాడడం జరగాలి అంటే ఒక్కో పుస్తకానికి 5 నిమిషాలు కూడా కాదు. ఈ పుస్తకం గురించి మాత్రం కొన్ని గంటలు మాట్లాడవలసి ఉంది. అది కూడా నిజానికి ఇవాళ విరసం సభల్లో ఈ పుస్తక ఆవిష్కరణ అంటే ఈ పుస్తకంలో మొత్తం విరసం ఆక్రమించి ఉంది. ఈ పుస్తకంలో విరసం 1972 గుంటూరు మహాసభలు, 1973 వరంగల్ సాహిత్య పాఠశాల, 1974 కర్నూలు సభలు, అవి జరిగిన తీరు, వాటిలో ఈ పాత్ర అనుభవించిన అనుభూతులు కూడా ఉన్నాయి. అంటే విరసానికి చాలా దగ్గరి పుస్తకం ఇది. విరసాన్ హృదయానికి దగ్గరి పుస్తకం, నాకు కూడా నా హృదయానికి చాలా దగ్గరి పుస్తకం. ఇందులో చాలా పాత్రలు నాకు పరిచితమైన పాత్రలు, 50 సంవత్సరాలుగా కలిసి నడుస్తున్న పాత్రలు కనుక భావోద్వేగానికి గురి కాకుండా ఈ పుస్తకం గురించి మాట్లాడడం అసాధ్యం. అంతేకాదు ఈ పుస్తకం గురించి ఒక 5-10 నిమిషాల్లో మాట్లాడడం కూడా అసాధ్యం. రుక్మిణి రాసిన 5వ నవల, ఇంతకు ముందరి 4 నవలలు మీరు చదివి ఉంటారు. కానీ ఆ 4 నవలల కన్నా మించిన గొప్ప శిల్ప సౌందర్యంతోనూ, సామాజిక చరిత్రతోనూ, వస్తునిష్టతోనూ, విప్లవోద్యమ నిబద్ధతతోనూ రాసిన పుస్తకం ఇది. అది మాత్రమే కాదు, ఇవాల్టి సందర్భానికి అవసరమైన పుస్తకం ఇది. ఇప్పుడే సంజక్క పాట పాడింది, మునగాడు తమ్ముణ్ణి ముసలి మింగేసింది, ఎదిగిన అమ్మణ్ణి ఏరు కాటేసింది, గుండె జారిన దండు గంగాకు మొక్కింది. అటువంటి స్థితిలో ఉన్నాం. 74లో శివసాగర్ రాసిన ఆ మాట మళ్ళీ ఒకసారి 2026లో మన కళ్ళ ముందర కనబడుతుంది. కానీ మొనగాడు తమ్ముణ్ణి మొసలి మింగేసిన, ఎదిగిన అమ్మణ్ణి ఏరు కాటేసిన, గుండె జారిన దండు గంగాకు మొక్కిన, చేతిలో తెడ్లను ఏటిలో విసిరిన, గుండెలో నీ ఆశ ఎర్ర జెండాగా ఎగరాలి, కళ్ళలో నీ కాంతి బాట వెలిగించాలి. అటువంటి ఒక సందర్భంలో ఉన్నప్పుడు ఈ నవల ఆ సందర్భం గురించి మాట్లాడుతుంది. అటువంటి ఒక పాత సందర్భం గురించి మాట్లాడుతుంది. కనుక ఈ పుస్తకం గురించి చాలా వివరంగా చెప్పాలని నాకుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక నవల కాదు, ఒక చారిత్రక నవల, ఒక రాజకీయ నవల, కొన్ని మానవ సంబంధాలను చిత్రించిన నవల, ఒక వ్యక్తి ఆత్మకథ, ఆత్మకథాత్మక నవల మాత్రమే కాదు, ఒక సామాజిక చరిత్ర. గొప్ప మానవ సంబంధాలను ఒక వ్యక్తితో మొదట అసలు మాట్లాడమే ఈయనతో కష్టం అనిపించే మనిషి లోపల ఎంత తడి ఉంది, ఎటువంటి అంతరంగం కలిగి ఉంది తెలుసుకొని పాత్రోన్మీలనం అంటారు సాహిత్య విమర్శలో. ఒక పాత్ర ఎక్కడ ప్రారంభమై ఎక్కడ దాకా వచ్చింది చెప్పే నవల. 8 సంవత్సరాల కథ మాత్రమే. 1967-68లో నవల మొదలవుతుంది, 74తో ఆగిపోతుంది. దీని తర్వాత 2వ భాగం కూడా రాసిందట 74 తర్వాత విషయాలు. కానీ 74 కర్నూలు విప్లవ రచయితల సంఘం మహాసభల వరకు ఈ నవల సాగుతుంది. ముఖ్యంగా ఇది గుంటూరు కథాస్థలంగా ఉన్న నవల. గుంటూరు మీలో ఎంతమందికి తెలుసునో తెలియదు. నక్సల్బరీ ప్రజ్వలన ప్రారంభంగానే, అక్కడ నిప్పురవ్వ రాగానే మొత్తంగా దేశవ్యాప్తంగానే మొట్టమొదట స్పందించిన ఊరు గుంటూరు. నక్సల్బరీ సంఘీభావ సమితి అని గుంటూరు మెడికల్ కాలేజీ విద్యార్థుల చొరవతో ప్రారంభమై అప్పటికే సాగుతున్న విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమం కానీ, హోటల్ రేట్ల పెంపుదల వ్యతిరేక ఉద్యమం కానీ, త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా ఉద్యమం కానీ, ప్రతి ఉద్యమంలోనూ ప్రజా సంచలనాలను కలుపుకుంటూ విప్లవోద్యమం ముందుకు సాగింది. అదే గుంటూరు జిల్లా చారు మజుందార్ను మొదటిసారి తెలుగు నేల మీదికి తీసుకొచ్చింది. గుత్తికొండ బిలం సమావేశం 1969. ఇటువంటి అనేక చరిత్రాత్మక ఘటనలకు నిలయమైన గుంటూరు జిల్లాలో ఒక అమాయక 15 సంవత్సరాల మారుమూల పల్లెటూరి యువతి గుంటూరు పట్టణానికి వచ్చి, అప్పటికి ఆమెకు రాజకీయాలు తెలియవు. అప్పటికి కుటుంబంలో చాలా ఇబ్బందుల మధ్య ఒక చిల్లర కొట్టుతో గడుపుతున్న కుటుంబం.
కుటుంబం ఒక పంజరం అయిపోయింది, కుటుంబం నుంచి విముక్తి కావాలి, తండ్రి దాష్టీకం నుంచి విముక్తి కావాలి, అందుకని చదువుకోవాలి. చదువు మీద ప్రేమ కూడా కాదు, చదువు మీద కోరిక కూడా కాదు. అట్లా గుంటూరు వచ్చి గుంటూరులో ఈ సంచలనాల్లో, రాజకీయ సంచలనాల్లో, సామాజిక సంచలనాల్లో భాగమై ఆ వ్యక్తి 8 సంవత్సరాలలో ఏమైంది? శాంత పాత్ర, శాంతి కోసం వెతికే పాత్ర, శాంతి కోసం అన్వేషించే పాత్ర. చిట్ట చివరికి విప్లవోద్యమంలోనే శాంతి ఎట్లా కనిపెట్టింది చెప్పే నవల ఇది. ఇది మీరందరూ చదువుతారు, కథ నేను చెప్పబోను. అనేక అంశాలు దీని గురించి మాట్లాడవలసి ఉన్నాయి, కానీ 2 విషయాలు మాత్రం మీ దృష్టికి తేవాలి. మొట్టమొదటిది, మీలో కొందరైనా నికోలాయ్ ఆస్ట్రోవిస్కీ హౌ ద స్టీల్ వాజ్ టెంపర్డ్ చదివి ఉంటారు. ఉక్కు పదునెక్కిన తీరు, కాకలు తీరిన యోధుడు అని తెలుగులో వచ్చింది. ఆ నవలలో ఆయన 32 ఏళ్లకే చనిపోయాడు. 32 ఏళ్లకే ఆ నవల రాశాడు. 32 ఏళ్లకు ముందే ఆ నవలలో ఆయన ఒక మాట అన్నాడు. ఆయన వ్యాధి వల్ల, యుద్ధంలో జరిగిన గాయాల వల్ల చనిపోతూ డెత్ బెడ్ మీద రాశాడు. అది ఏ మనిషి అయినా తన జీవితంలో ఎప్పుడో ఒకసారి ఏమి చేశాను అని వెనక్కి తిరిగి చూసుకోవలసి ఉంటుంది. తిరిగి చూసుకున్నప్పుడు నేను ఒక సామాజిక మహదాశయం కోసం నా జీవితం అర్పించాను అని అనుకోగలిగిన జీవితమే సార్థకమైనది. నేను నా బతుకు బతకలేదు, నేను నా కురస సంకుచిత ఇరుకైన బతుకు బతకలేదు, సామాజిక మహదాశయం కోసం పనిచేశాను అని అనుకోవడమే గొప్పది అని ఆస్ట్రోవిస్కీ రాశాడు. ఆ మాట ఎంత సుప్రసిద్ధమైందంటే ప్రపంచమంతా. నెహ్రూ తన ఆత్మకథకు ఆ ఆస్ట్రోవిస్కీ మాటలతో ప్రారంభించాడు. నేను అంటే నెహ్రూను కూడా ప్రభావితం చేసిన లాంటిది. ఈ నవలలో కూడా చిట్ట చివర 4 లైన్లు చదివి వినిపిస్తాను. ఆలస్యమైనప్పటికీ క్షమించాలి. ఇంతకు తాను ఎక్కడ బయలుదేరింది, ఎక్కడికి చేరుకుంది, ఇది కూడా, ఈ మాటలు అంటున్నది కూడా ఏదో పెద్ద 50, 60, 70 ఏళ్ళు వచ్చి సింహావలోకనం చేస్తున్న వ్యక్తి కాదు, 23, 24 ఏళ్ల వ్యక్తి. ఇంతకు తాను ఎక్కడ బయలుదేరింది, ఎక్కడికి చేరుకుంది, బాల్యంలో ఏమీ తెలియక ఆ తర్వాత కొంత తెలుసుకొని చేసిన ప్రయాణం ఇది. లోకాన్ని, చుట్టూ ఉండే మనుషులను తెలుసుకోవడం ఎంత గొప్పగా ఉంది, ఎంత అద్భుతమైన మనుషులను కలిశాను. ఈ ప్రపంచాన్ని మార్చాలనే సాహసం, సంసిద్ధత, తెగువ ఉన్న మనుషులు, చాలా మామూలు మనుషులుగా ఉంటూనే అపురూపంగా తోచే వ్యక్తులు, వాళ్ళ గురించిన ఎరుక పొందడమే ఒక అనుభవం. అటువంటి అనేక పాత్రలు ఉన్నాయి. గురవయ్య గారు, సూర్యం గారు, ఐవి సాంబశివరావు గారు, అటువంటి అనేక పాత్రలు. అటువంటి వాళ్ళ గురించిన ఎరుక పొందడమే ఒక అనుభవం. వాళ్ళంతా ఎక్కడెక్కడి నుంచి వచ్చారో, తనలాగే తనకంటే యథార్థ జీవితాల్లోంచి వచ్చారు. మానవాళి కోసం పరితపించేందుకు, దుఃఖించేందుకు, ఇతరుల కన్నీరు కలబోసుకునేందుకు ఇట్లా వచ్చి ఒక సమూహంగా మారారు. అందరూ మరోసారి గుర్తుకొచ్చారు. వాళ్లతో తను కలిసి నడిచిందో, వాళ్లే తనను నడిపించుకొని వెళ్ళారో. జీవితం అంటే ఏమిటో తెలుసుకోవడం అంటే ఇదే కదా. ఇప్పుడు ఆమెకు తాను చేసిన పనుల అర్థాలన్నీ స్ఫురించాయి. 8 ఏళ్ల పనే. ఆ తర్వాత ఆమె ఇంకా 40 ఏళ్ళు పనిచేసింది. కానీ ఆ 8 ఏళ్ల పనే ఇప్పుడు ఆమెకు తాను చేసిన పనుల అర్థాలన్నీ స్ఫురించాయి. సంతృప్తిగా తోచింది. ఒకంత గర్వం అనిపించింది. ఈ మనుషులే లేకపోతే, ఈ మాటలే లేకపోతే, ఈ పనులే చేయకపోతే తానెక్కడ ఉండేది, ఏమైపోయేది? ఇది ప్రతి ఒక్కరము అనుకోవలసిన మాట. సరే, ఇది ఒక అంశం. రెండో అంశం ఇవాల్టి సందర్భానికి అవసరమైంది, ముఖ్యమైంది. అదొక్కటి చెప్పి దీంట్లో అలవోకగా ఒక మాట రాశారు. అది కూడా నా హృదయానికి దగ్గరది. మా వరంగల్లో జరిగిన 1973 అక్టోబర్లో నేను మొదటిసారి పాల్గొన్న విప్లవ రచయితల సంఘం సాహిత్య పాఠశాల. ఈ పాత్ర కూడా దాంట్లో పాల్గొని సభ గురించి 2-3 పేజీలు చాలా వివరంగా రాసింది. ఏమేం జరిగాయి, అన్ని అవాంతరాలను అధిగమించి తెలంగాణలో తిరిగి పోరాటం మరోసారి అందుకున్నదనే దానికి రుజువుగా సాహిత్య పాఠశాల. ఇది చాలా కీలకమైన మాట. 1973 అంటే
ఇవాళ కొక్కిరాయిలు చాలామంది అంటున్నారు విరసం ఏం చేసింది, విరసం చనిపోయిన వాళ్ళ మీద శవయాత్రలు చేసి పాటలు రాయడం మాత్రమే కదా అని కూడా అంటున్నారు. విరసం ఏం చేసిందో తెలవాలంటే ఈ ఒక్క వాక్యం ఆధారంగా చాలా చరిత్ర చెప్పాలి. అంత సమయం లేదు కానీ నిజంగా ఏమి కాలం అది. నక్సల్బరీ నాయకత్వం అంతా ఎన్కౌంటర్లో హత్యలకు గురైపోయింది. శ్రీకాకుళం నాయకత్వం అంతా హత్యలకు గురైపోయింది. విప్లవ రచయితల సంఘం 1970 జూలై 4న పుడితే జూలై 10న ఆ వారం రోజులు తిరగకుండానే వెంపటాపు సత్యనారాయణను కాల్చేశారు, ఆదిభట్ల కైలాసాన్ని కాల్చేశారు. శ్రీకాకుళం ఉద్యమం అంతమైపోయింది అని ప్రకటించారు. సరిగ్గా చారు మజుందారుకు ఒక ఉత్తరం రాసి మహాయోధులు విశాఖపట్నం జైల్లో ఉన్నవాళ్ళు కొల్లా వెంకయ్య గారు, చౌదరి తేజేశ్వరరావు గారు, భువనమోహన్ పట్నాయక్ గారు, నాగభూషణ్ పట్నాయక్ గారు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు ఇక సాయుధ పోరాటానికి కాలం కాదు, ఇక మీ ఎత్తుగడలు చెల్లవు, ఇక పోరాటం మానేద్దాము, 6 లేఖ అని సుప్రసిద్ధమే. మీరు మళ్ళీ ఒకసారి చదవండి, ఆశ్చర్యపోతారు మీరు. 1972లో 6 రాసిన లేఖ 2025 లేఖలకు సమానంగా ఉంది. సరిగ్గా అది జరిగినప్పుడు 6 లేఖ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక నిరాశామయమైన వాతావరణం ఏర్పడి ఉన్నప్పుడు, ఎన్కౌంటర్లలో నాయకత్వం అంతా అంతమైపోయినప్పుడు కాదు, వర్గ పోరాటం కొనసాగుతుంది, సాయుధ పోరాటం కొనసాగుతుంది, సాయుధ పోరాట ఎర్రజెండా చిరకాలం వర్ధిల్లుగాక అని కోర్టు ప్రకటనలు ఇచ్చి విప్లవ రచయితల సంఘం ఆ ఆశయాన్ని ముందుకు తీసుకుపోయి అప్పుడు ఆ క్రమంలో పెట్టినదే 1973 వరంగల్ సాహిత్య పాఠశాల. అందువల్ల చుట్టూ ఎంత చీకటి గమ్ముకొచ్చినా, ఎంత నిరాశ గమ్మినా గుండెలో నీ ఆశ ఎర్ర జెండాగా ఎగరాలి. తెడ్లు గంగలోకి విసిరేయచ్చు, గంగకు మొక్కొచ్చు చాలామంది లేదా కొందరు, కానీ ప్రజలకు విప్లవం అవసరం ఉంది కదా. చరిత్రలో వర్గ పోరాటం సాగుతుంది కదా. ఈ వర్గ పోరాటాన్ని ఎవరైనా ఆపగలరా? ఈ వర్గ పోరాటం వర్గరహిత సమాజం వచ్చే వరకు ఆగుతుందా? ఈ వర్గ పోరాటానికి అత్యున్నత రూపమైన సాయుధ పోరాటం కొనసాగుతుంది కదా. ఇవి చెప్పవలసిన మాటలు, ఆశను నింపవలసిన మాటలు, త్యాగ సాంప్రదాయాన్ని ఎత్తిపట్టవలసిన మాటలు. నాయకత్వ విద్రోహం జరిగినప్పుడు ప్రజలు లేచి నిలబడతారు, ప్రజలు మేల్కొంటారు, నాయకత్వాన్ని పక్కకు తోసేసి ముందుకు సాగుతారు. శ్రీకాకుళం ఉద్యమ నాడు ఆ 6 నాయకులు గొప్ప నాయకులు. 6 లేఖ తర్వాత శ్రీకాకుళం ప్రజలు మొత్తంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, దేశవ్యాప్తంగా ప్రజలు దాన్ని అంగీకరించలేదు. చారు మజుందారు మరణించాడు, గొప్ప నిరాశ వ్యాపించింది. అయినా మొనగాడు తమ్ముణ్ణి మొసలి మింగేసిన, ఎదిగిన అమ్మణ్ణి ఏరు కాటేసిన, గుండె జారిన దండు గంగకు మొక్కిన, చేతిలో తెడ్లను ఏటిలో విసిరిన, గుండెలోని ఆశను ఎర్ర జెండాగా నిలపాలి అని కొద్దిమంది 1970 నుంచి లేదా 72 నుంచి ఎమర్జెన్సీ దాకా అకుంఠిత దీక్షతో, గొప్ప త్యాగ సంప్రదాయాలతో నిలిపిన ఎత్తిపట్టిన పోరాటం 78 ఎమర్జెన్సీ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించింది. ఇవాళ మనం ఒక వెనుకంజలో ఉండవచ్చు, కానీ ఆ చరిత్రను అర్థం చేసుకునేటప్పుడు ఇంతకు ముందు వెనుకంజలో ఎవరు ఏం చేశారు ఈ నవల చెప్తుంది. ఈ నవలలో ఈ పోరాట పందాన్ని తీసుకుపోయిన వాళ్ళు మాత్రమే కాదు, ఆమె చాలా అమాయకురాలుగా అక్కడికి వచ్చింది. ఆమెకు మొట్టమొదట భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇస్కస్, ఇండో సోవియట్ ఫ్రెండ్షిప్ సొసైటీ, కల్చరల్ సొసైటీ ఉండేది, అది పరిచయం అయింది. అక్కడి నుంచి స్టూడెంట్ ఫెడరేషన్ పరిచయం అయింది. అక్కడి నుంచి నక్సల్బరీ రాజకీయాలు పరిచయం అయ్యాయి. నక్సల్బరీ రాజకీయాల్లో కూడా మొట్టమొదట వచ్చిన ఒక చీలిక చారు మజుందార్ సాయుధ పోరాట పందా కాదు, ఇప్పుడు సాయుధ పోరాటానికి కాలం లేదు అని చెప్పిన పాత ఏపీసీసీఆర్ పందా. ఏపీసీసీఆర్ పందా కూడా మళ్ళీ 2 పందాలైంది. ఈ చర్చ అంతా దీంట్లో ఉంటుంది. ఆమె మొట్టమొదలు అమాయకంగా నాగిరెడ్డి రాజకీయాల నుంచి
పుల్లారెడ్డి రాజకీయాలను నాయకత్వం వహించే వ్యక్తులు ఆమెకు దగ్గరగా వచ్చారు. అక్కడి నుంచి చారు మజుందార్ రాజకీయాలు కూడా ఆమెకు దగ్గరగా వచ్చాయి. ఈ ముగ్గురిలో కూడా మంచి మనుషులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, కానీ రాజకీయ విభజన ఉంది. ఈ చర్చ అంతా, చరిత్ర అంతా ఈ పుస్తకం అద్భుతంగా ఒక డాక్యుమెంట్లో లాగా కాదు, మానవ సంబంధాలతో, ప్రేమతో, స్నేహంతో, సహకారంతో ఒక అమాయకురాలు, ఒక ఎక్కడో మైకోయిస్కి ఒక కవితలో అంటాడు, అత్యంత సాధారణ మనుషులే విప్లవంలోకి దూకడం చూశాను నేనని. అట్లా విప్లవంలోకి దూకిన ఒక వ్యక్తి కథ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చదవవలసిన కథ. ఇది మన గతం గురించి తెలుసుకోవడానికి, ఆ గతంలో ఒక వెనుకంజ కాలంలో ఎట్లా ఎంతమంది ఏ పనులు చేశారు, ఎట్లా ఇది నిలబడింది తెలుసుకోవడానికి ఇవాళ మనం ఒక ఉజ్వలమైన గాథగా చెప్పుకుంటున్నది మూలంలో ఎంత నిరాశలో ప్రారంభమైంది తెలుసుకోవడానికి. అంటే మనలో ఆశను నింపుకోవడానికి ఈ పుస్తకం తప్పనిసరిగా చదవడం అవసరం. కొన్ని గంటలు మాట్లాడాలని ఉంది నాకు, ఇక్కడ సమయం లేదు. అరగంటలో 6 పుస్తకాలు చేయాలి. ఇప్పటికే నేను నాకు ఇచ్చిన సమయం కన్నా ఎక్కువ తీసుకున్నాను. ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ చదవాలని విప్లవ రచయితల సంఘం వేసిన నవలలన్నింటిలో, ఎందుకంటే విరసం ఇప్పటికీ దాదాపు 30 నవలలు వేసింది, కానీ 30 నవలల్లో విరసమే పాత్ర అయిన నవల ఒక్కటి కూడా లేదు. ఇది విరసం పాత్ర అయిన నవల, మొట్టమొదటి నవల. రుక్మిణి 5వ నవల, మిగిలిన నవలతో పోలిస్తే గుణాత్మకంగా భిన్నమైన నవల అని ముందు మాట రాసిన కె. శ్రీనివాస్ కూడా అన్నారు. ఈ నవలను తప్పకుండా చదవండి అని రికమెండ్ చేస్తూ ఇంత సమయం ఇచ్చినందుకు నిర్వాహకులకు మీ అందరికీ కృతజ్ఞత.